హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. సో ఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఆగ్రా ఫోర్ట్ అనమాట ఇది. సో ఆల్రెడీ నేను ఒక తాజ్మహల్ వీడియో అప్లోడ్ చేశాను కదా. సో దాని తర్వాత ఇది విజిట్ చేసామన్నమాట. సో మీరు ఓవరాల్గా ఆగ్రాలో 400-500 లోపల మనం రైల్వే స్టేషన్ నుంచి ఈ టూ అయితే కవర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బుకింగ్ కౌంటర్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది. మనం టికెట్స్ తీసుకోవచ్చు. టికెట్స్ ఎవరికి ఎంత అనేది బోర్డులో ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది ఇలా వెళ్ళాలి. అండ్ రౌండ్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఎన్ఆర్ఐస్కి అయితే ఒక టైప్ ఆఫ్ టికెట్ అమౌంట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి క్యూ అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రైట్ నో అయితే నాకు 11:30-12 అవుతుంది టైం. రష్ అయితే చాలా తక్కువ ఉంది. సో వెళ్ళిపోదాం పదండి ఆగ్రా ఫోర్ట్కి. చూసారా మా టికెట్స్ అయితే ఇవి అనమాట. సో లోపల చెకింగ్ అవుతుంది. బ్యాగ్ చెకింగ్ అనమాట. లేడీస్ జెంట్స్ సపరేట్ క్యూట్లో అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మా చెకింగ్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఎంటర్ అవ్వగానే లోపలైతే ఇలా రౌండ్ వ్యూ ఉంటుంది. సో ఇది చూస్తే మాత్రం నాకు అనిపించింది తాజ్మహల్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి, బయట నుంచి చూసాం కాబట్టి అది తెలియలేదు. బట్ ఈ ఫోర్ట్ చూస్తే అనిపిస్తుంది అప్పట్లో ఇంత ఏమంటారు ఇన్స్ట్రుమెంట్స్ కానీ దానికి సంబంధించిన టెక్నాలజీస్ కానీ ఏం లేవు. అయితే కూడా ఎంత పటిష్టంగా ఉందంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంత పెద్ద డోర్స్ అండి. అసలు కట్టడం అనేది చెక్కు చెదిరినట్టు అనిపించట్లేదు అనమాట. అసలు జస్ట్ కలర్ షేడ్ లాగా ఉంది అంతే తప్పితే ఎంత బాగుందో. అంతింత హైట్లో అప్పట్లో ఎలా కట్టారో నాకైతే చాలా అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. సో దానికి తోడు ఇలా చెట్లు గ్రీనరీ పెంచడం వల్ల సో స్పెషల్ లుక్ అయితే వచ్చింది. సో వెళ్తున్నాము, ఇలా అప్వర్డ్స్ వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడైతే ఇలా లెఫ్ట్లో ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ రూమ్స్ అన్ని క్లోజే ఉన్నాయండి. ఎందుకంటే అప్పట్లో అవన్నీ యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు అవన్నీ లోపలికైతే ఎంట్రన్స్ ఉండదు. జస్ట్ ఆన్ ద వేలో వెళ్తా చూడడమే. సో కానీ బాగా డెవలప్ చేశారండి. గ్రీనరీ నాకు తెలిసి అప్పట్లో ఇంత మెయింటెనెన్స్ ఉండకపోవచ్చు. బట్ బాగుందండి. చాలా నీట్నెస్ కూడా ఉంది. ఎక్కడ ఏం డర్టీగా లేదు. ఇదైతే కొంచెం హైట్గా ఉంది, నడవడానికి బాగుందండి. చాలా బాగా అనిపించింది. సో ఇది టాప్ మోస్ట్ అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ ఎంట్రన్స్ అనేది టాప్ మోస్ట్. ఇదే ఎండింగ్ అనమాట. ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. మనం ఎంత టైం అవసరం అనుకుంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ కూడా గార్డెన్ ఉంది అండ్ రైట్ సైడ్ కూడా గార్డెన్ ఉంది. రైట్ సైడ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక మీటింగ్ హాల్స్ ఏంటో తెలియట్లేదు. సో అదనమాట. ఇది వ్యూ ఇలా ఉంది ఓవరాల్గా అయితే. మనకు లోపల గార్డెన్లో కూడా అలా ఉండదు. సో జస్ట్ ఏమున్నా అలా వాకింగ్ చేసుకుంటూనే స్పెండ్ చేయాలి టైం. లేదంటే ఎక్కడ వచ్చేట కూర్చోవాలి వీలు చూసుకొని అండ్ ప్లేస్ చూసుకొని. బట్ చాలా బాగా అనిపించిందండి ఫోర్ట్ అయితే. చాలా హుందాగా అనిపించింది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. అప్పట్లో ఏం టెక్నాలజీ లేకుండా ఇంత బాగా కట్టారంటే. అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చూసారు కదా మీరు, బోట్స్, వీల్ చైర్, స్ట్రెచర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం అవసరం అనుకుంటే అంటే చిన్నపిల్లలతో వెళ్తే కూడా ఫీడింగ్ రూమ్ కూడా ఉందన్నమాట. సో ఫైనల్గా ఇది అండి. ఇది అప్ టు ఆ ఎండింగ్ వరకే ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఉండదు. ఒక రౌండ్ వ్యూ అయితే మీకు చూపించేస్తాను. డిజైన్స్ అన్నీ ఎన్ని రోజులు పట్టిందో కూడా తెలియదండి, అంత బాగా చేశారు. సో ఓవరాల్గా రౌండ్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇవి చూసారా, ఆల్మోస్ట్ సగం పెయింటింగ్ లాగా ఏదో అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంది. పెయింటింగ్ అయితే గ్రీనరీలో ఉన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ చాలా బాగుందండి. తప్పకుండా చూడాలి అని నేను అనుకున్నాను. అందరూ చూస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇది మన ఆస్తి అని చెప్పుకోవచ్చు కదా. మనం ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నాం. అప్పట్లోనే ఇంత మంచి కట్టడాలు కట్టారంటే ఇప్పుడున్న టెక్నాలజీ వీటి ముందు ఏం పనికి రాదని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ అట్రాక్షన్ అయితే స్క్వారల్ అండి. ఈ స్క్వారల్తో అయితే మాకు చాలా అంటే చాలా టైం పాస్ అయిందండి. మోస్ట్లీ టైం ఇక్కడే స్పెండ్ చేశారు అందరూ. నేను ఫస్ట్ అసలు అంతా చూడలేదండి. ఆ అబ్బాయి ఇందాక అన్న పట్టుకున్నారు కదా, అక్కడే చూసాను ఉడతని. సో ఇవేంటి ఇలా మనుషులు ఇంత దగ్గర ఉంటే కూడా ఇట్టే తిరుగుతున్నాయి అనుకున్నాను. బట్ వెనకాల చూస్తే ఎన్నో ఉన్నాయండి. అసలు అందరికీ అదొక సరదా అయిపోయింది. 20 రూపీస్ అండి. వాళ్ళు ఒక ఫీడింగ్కి ఏదో పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ మనం చేతిలో పట్టుకుంటే కన్నా అవి వచ్చేసి చేతిలో కూర్చునేస్తాయి. ఎంత బాగా కదలకుండా మొత్తం తినే మొత్తం అయిపోయే వరకు అక్కడే ఉండి మరి పక్కకి వెళ్ళిపోతాయండి. చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు ఎందుకో చాలా భయం అండి. చూడ్డానికి అవేం చేయవు, కానీ ఎందుకో మనసులో తెలియని ఒక భయం అనమాట. సో నేనైతే ట్రై చేయలేదు.
సో, అలా అందరూ ట్రై చేస్తుంటే చూసి, చూసి ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా నాకెందుకో కాలేదు. ఎందుకంటే ధైర్యం గాదు. అవి చేతిలో కు నిల్చోబెట్టుకోవాలంటే ఆ గోర్లు తగులుతాయి. నాకు ఒళ్ళంతా ఎలాగో అయిపోతుంది. సో, అందుకని నేనేమి ట్రై చేయలేదండి. రిషిని చేయమన్నాను కానీ తను గూడా వద్దని జెప్పేసి ఏడుస్తుంది. వద్దు, వద్దు అని. సరే ఎందుకని ఇంకెక్కువ ప్రెషర్ చేయలేదు. సో, ఫైనల్‌గా అయితే మా తమ్ముడికైతే ట్రై చేశాడు. చాలా బాగా అనిపించింది. అంత దగ్గర నుంచి అలా తింటుంటే అది. సో, అది ఫ్రెండ్స్. మీరు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇందులో రిషి అంత చూడు ఏం పో లేదు. దగ్గర పో. జస్ట్ చూసేయడమే అంతే. సో, వీలైతే మీరు కూడా వన్స్ విజిట్ ఓపెన్ చేయండి. చేయండి. అండ్ మీ వావ్. ఏమంటారు? మీ సారీ మీ ఫీలింగ్ కూడా షేర్ చేయండి. షేర్ మీన్స్ కామెంట్ రూపంలో. సో, అది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ఓకే. బాయ్ బాయ్.